అదేవిధంగా నెక్స్ట్ రోల్స్ థీరం సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూసిద్దాం. చూడండి క్వశ్చన్, వెరిఫై ద రోల్స్ థీరం ఇఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 2/3 ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,2 అన్నాడు. ఓకే, సో ఇది చేసేద్దాం. మామూలుగానే ఏం భయపడద్దండి, ఇలాగంతా ఉందని ఈజీగానే చేసేయచ్చు. ఇది కూడా చూసేద్దాం. ఆన్సర్ గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాడిచ్చిండి అయితే రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అయితే కనుక్కోవాలన్నమాట. మీరు తర్వాతన కనుక్కోవచ్చు. ముందుగా మనకి ఏంటి రోల్స్ థీరం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని ముందుగా వెరిఫై చేసుకోవాలి. ఇది ట్రూ అయ్యింది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ బి అయ్యింది అంటేనే మనము ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనకి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ముందుగా దీన్ని వెరిఫై చేసుకుందాం. లేదు అంటే ముందుగా ఎఫ్ డాష్ ఆఫ్ సి కనుక్కోండి. ఓకే, ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి. ఏ విధంగా అవుతుంది చెప్పండి. ఈ విధంగా దీనికి మనకు d/dx అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ ఇదంతా వస్తుంది. ఇంకా ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, మైనస్ కానీ ప్లస్ కానీ ఉన్నప్పుడు దాన్ని ఇంటూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ చేసినట్టు 0 అయిపోతుంది. ఇంకా మైనస్. ఓకే, సో d/dx ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 2/3 అంటే ఏమవుతుంది, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. కాబట్టి 2/3 ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఓకే, పవర్లో ఏంటి మనకి ఇక్కడ ఏంటి n మైనస్ 1 అనమాట. ఇది ఎక్స్ n మైనస్ 1 2/3 మైనస్ 1 అయితే అయిపోతుంది అనమాట. ఇది చేసేయండి. ఇంకా 2/3 మైనస్ 1 అంటే -1/3 అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా అయితే అయిపోతుంది. 0 తీసేసేయండి. ఇంకా నీట్గా రాసినట్టయితే ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు ఎఫ్ ఆఫ్ సి రాసుకుందాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి పెట్టినట్టయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు -2/3 ఇంటూ సి మైనస్ 1 హోల్ పవర్ -1/3 అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకు ఎఫ్ డాష్ ఆఫ్ సి. ఈ విధంగా మనం ముందుగానే తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. తర్వాత దీన్ని వెరిఫై చేసుకుందాం. లేదు అంటే ఇది ఇంత మీరు మళ్ళీ లాస్ట్లో అయినా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అయినప్పుడు మరి మీరు ఇదంతా చేయాల్సి ఉంటుంది. అంతే, ఏం లేదు, మీరు ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్లోనే చెప్పేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి చూద్దాం. నా టు వెరిఫై ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ ప్లేస్లో ఏ పెడితే మనకి ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ ఏంటంటే 0 అనమాట. ఏ వచ్చేసి 0, బి వచ్చేసి 2 కదా. ఇంకా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు ముందుగా పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ 0. కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 టోటల్ ఏమవుతుంది చెప్పండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇందులో ఒకటి ఎక్స్ ఉన్న ప్లేస్లో 0 పెట్టేద్దాం. ఈ విధంగా అవుతుందంటే 1 మైనస్ ఆఫ్ 0 మైనస్ 1 హోల్ పవర్ 2/3 అయితే అయిపోతుంది. ఇంకా 0 మైనస్ 1 అంటే -1, ఇంకా -1 హోల్ పవర్ 2/3 అంటే ఏ విధంగా రాస్తారు చెప్పండి. ఏ విధంగా రాస్తారంటే 2 అనే దాన్ని కిందికి దించుకోండి. ఓకే, -1 హోల్ స్క్వేర్ హోల్ పవర్ 1/3 ఏదైతే ఉంటుందో అది మీరు పైనకి రాసేయండి. అంటే ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసామంటే ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ m ఇంటూ n అనమాట. ఇది ఫార్ములా. ఓకే, సో ఈ విధంగా మనకు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈ విధంగా ఉందంటే ఏ పవర్ m హోల్ పవర్ nగా అయితే రాసేయచ్చు. మళ్ళీ దీన్ని n కింద దించుకోవచ్చు. ఆ విధంగా అనమాట. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఇక్కడ రివర్స్ అప్లై చేస్తున్నాం. ఇది ఓకే, స్క్వేర్ హోల్ పవర్ 1/3. ఇంకా -1 హోల్ స్క్వేర్ అంటే 1 1 పవర్ 1/3 అంటే ఇంకా 1. ఓకేనా, సో 1 పవర్ 1/3 అన్నా కూడా 1 అనమాట. ఎలాగా చెప్పండి. ఇక 1 పవర్ 1/3 అంటే ఏంటి, దీనికి అర్థము క్యూబ్ రూట్ ఆఫ్ 1 అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 1 ఏంటంటే 1. ఇంకా 1 - 1 అది కదా, అది రాసిస్తున్నాం చూడండి ఇక్కడ. ఓకే, 1 మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1. ఇంకా 1 - 1 అంటే 0. ఇది మనకు ఎఫ్ ఆఫ్ 0 ఏమొచ్చింది, 0 వచ్చింది అనమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి చూద్దాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ 2 - 1 హోల్ పవర్ 2/3 అవుతా ఉంది. సో 2 - 1 అంటే 1 పవర్ 2/3 అన్న. ఇప్పుడు మనం స్క్వేర్ అనేది కిందికి దింపేసుకుందాం. సో 1 స్క్వేర్ హోల్ పవర్ 1/3 అయితే అయిపోతుంది. 1 స్క్వేర్ అన్న 1. ఇంకా మళ్ళీ 1 వచ్చేస్తుంది ఇక్కడ టోటల్గా. హోల్ పవర్ 1/3 ఉంది కాబట్టి ఇంకా క్యూబ్ రూట్ ఆఫ్ 1 క్యూబ్ రూట్ ఆఫ్ 1 అన్నా కూడా 1. 1 - 1 అంటే 0. ఎఫ్ ఆఫ్ 2 కూడా ఏమొచ్చింది మనకు 0 అయితే వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మనకు ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే అయిపోయింది అనమాట. అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 2 అయితే అయిపోయింది. కాబట్టి ఇంకా మనము అకార్డింగ్ టు ద రోల్స్ థీరం ప్రకారంగా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి మనం ఆల్రెడీ రాసేసుకున్నాము. ఇది ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సి కోసం ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే ఇక్కడ -2/3 ఇంటూలో ఉంది కాబట్టి ఈ సైడ్ పంపించేద్దాం. అప్పుడు మనకు -3/2 అయితే అవుతుంది. ఇంటూ అవుతుంది కాబట్టి ఇంకా 0 అంటే ఎంత 0 అయిపోతుంది. ఇంకా సి -1 హోల్ పవర్ -1/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. సో 0 కూడా 0 పవర్ -1/3గా రాసుకుంటాను. ఓకే, ఈ విధంగా అయితే రాసుకోవడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా రాసుకుంటా అంటే 0ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు
పవర్స్ రెండు ఈక్వల్ అని అంటే కింద బేసిస్ అయితే ఈక్వల్ కదా, కాబట్టి C-1 ఈజ్ ఈక్వల్స్ 0. అలా లేదంటే ఇక్కడ -1/3 సైడ్ తెచ్చుకోండి. ఓకే, ఏమవుతుంది? సో -3 అయితే అవుతుంది. -3 అనేది 0 అని అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా సో మీరు ఎలాగైనా చేసుకోండి, అది మీ ఇష్టము. ఇక్కడ చూసినట్టయితే ఇంకా టోటల్గా C-1 ఈజ్ ఈక్వల్స్ 0 అయితే అవుతుంది. -1 సైడ్ ఇచ్చేయండి, C ఈజ్ ఈక్వల్స్ 1 అయితే అయిపోతుంది అనమాట. అంతే. ఇక్కడ వచ్చేసి C వాల్యూ వచ్చేసింది, బాగానే ఉందన్నమాట. C వాల్యూ వచ్చేసింది. C అంటే ఏంటి? ఇక్కడ రూట్ కదా, ఇక్కడ రూట్ కదా, రూట్. ఇప్పుడు ఇది దీనికి రూట్. ఇప్పుడు f(x) ఉంది, f(x) ప్లస్ ఇది ఎందుకు ఇక్కడ మనకు C ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకు మీరు అడగచ్చు, C ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది, C బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0,2నే కదా అని మీరు అడగచ్చు అనమాట. C అనేది 0 <c <2 కదా, మీరు అడగచ్చు. ఈ విధంగా ఉంది కదా 1 అనేది కూడా ఇప్పుడు సరిపోతుంది కదా అని మీరు అడగచ్చు. కానీ ఇక్కడ లేదనమాట. చూడండి, x ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 ఫర్ f(x) అనమాట. ఇప్పుడు f(x) ఏదైతే ఉంది ఇక్కడ, f(x) ప్లేస్లో మీరు 1 పెట్టినారనుకోండి, f(1), ఓకే, ఇక్కడ ఇది కదా. సో f(1) పెట్టినారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 - 1 హోల్ పవర్ 2/3 అవుతుంది అనమాట. 1 - 1 అంటే 0, ఇంకా 0 పవర్ 2/3 అంటే 0నే. ఇక్కడ ఏమవుతుంది? టోటల్గా 1 - 0 అంటే 1 అయితే వచ్చేస్తుంది. f(1) ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇలా రాకూడదు, 1 రాకూడదు. f(1) ఈజ్ ఈక్వల్స్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు ఇది అనేది రూట్ అనేది అవుతుంది అనమాట కదా. సో C అనేది 1 మనకు పాయింట్ అనేది. కాబట్టి ఇక్కడ మనకి ఏ విధంగా అవుతుందంటే, ఇక్కడ ఈ విధంగా అవుతుంది. కాబట్టి అంటే C ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది లేదు. ఇదైతే మనకు రూల్ స్థిరం అయితే నాట్ అప్లికబుల్ అనమాట. ఇలా వచ్చింది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఇలా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మీరు C వాల్యూ వచ్చింది కదా, సరిపోతుంది కదా అని అనుకోకూడదు. మరి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మీరు. అంటే C అంటే ఏంటి? ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. ఇక్కడ C ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే కదా, అది అనమాట. మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఆ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చినట్టయితేనే మనకు కరెక్ట్ అది పాయింట్ అనేది అర్థమైంది. ఆ విధంగా అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే, సో రోల్స్ థియరం నాట్ అప్లికబుల్ అని రాసిస్తాం, అంతే.